ఓం నమో వెంకటేశాయ. మీకు ఈరోజు ఒక స్పెషల్ వీడియోనైతే మేము ముందుకు తేబోతున్నాను. అదేంటంటే తిరుమలలో ఉన్నటువంటి అంగ ప్రదక్షిణ దర్శనానికి సంబంధించినటువంటి ఒక వీడియో. అయితే అంగ ప్రదక్షిణ అనేది ఎలా చేసుకోవాలి, అక్కడ ప్రొసీజర్ ఏంటి, మనం ఎలా అక్కడికి దర్శనానికి వెళ్ళాలి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే నేను 2 రోజుల క్రితమే అంగ ప్రదక్షిణ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మనకి ఏదైతే మనకి డిప్లో తగులుతుందో ఈ యొక్క దర్శనం మనకి లక్కీ డిప్ ఏదైతే ఉంటుందో అందులో మనకి మన అదృష్టాన్ని బట్టి మనకి ఈ యొక్క దర్శనం అయితే భాగ్యం దొరుకుతుందండి. అయితే అక్కడ వెళ్ళేసరికి అక్కడ ప్రొసీజర్ ఏంటి, ఎలాగా అనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్లో కూడా ఉండడం జరిగింది. కాకపోతే ఎక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదండి. అందులో చాలామంది వీడియోలు చూసి అక్కడ పొరపాటు పడి ఒక రకంగా రావాల్సి వచ్చి ఇంకొక రకంగా రావడం, ఇవన్నీ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే నేను కూడా వీడియోని చూశాను ప్రొసీజర్ ఏంటి అనేది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి నేను డైరెక్ట్గా వెళ్ళి సక్రమమైన మార్గంలో వెళ్ళడం అయితే జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఫేస్ చేయకూడదు, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మిగతా భక్తులు అక్కడ ఎవరైతే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ ఎవరో ఫేస్ చేయకూడదని ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుందండి. మొదటగా అంగ ప్రదక్షిణ ఒక దర్శనం ఇది ఎలా అంటే మనకి ప్రతి నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు కొన్ని డిప్లు అయితే మనకి వస్తూ ఉంటాయండి. దర్శనానికి సంబంధించి సుప్రభాతం కానీ, తోమాలు కానీ, అర్చన కానీ, అది మనం టీటీడీకి సంబంధించినటువంటి యాప్ వేసుకుంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే ఇప్పుడు ఏ దర్శనానికి సంబంధించినటువంటి డిప్ ఓపెన్ అవుతుంది అనేది మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. దానిలో మనం చూసుకోవచ్చు. అయితే మిగతా విషయానికి మనకి వన్స్ ఆ డిప్లో మనకి అంగ ప్రదక్షిణ దర్శనం అయితే మనకి దొరికింది అని అనుకుందాం. దొరికినప్పుడు దాని ప్రొసీజర్ ఏంటి అని అంటే మొదటగా వాళ్ళు మెన్షన్ చేసినట్టు తడిబట్టలతో రావాలి. తడిబట్టలతో రావాలనంటే మనం స్నానం చేసి రావాలి. అంటే స్నానం అంటే ఎక్కడ పడితే అక్కడ మనకి అలాట్ అయినటువంటి రూమ్లో కానీ ఎక్కడైనా బయట చేసి రావడం అంటే కాదండి. ఖచ్చితంగా అక్కడ కోనేరులో స్నానం చేయడం వల్ల మనకు ఒక పుణ్యఫలం అయితే దక్కుతుంది. మన బాడీలో ఉన్నటువంటి ఏదైనా రోగాలకు సంబంధించినటువంటి కానీ అక్కడ ఒక మహిమాత్మైనటువంటి ఆ నీరు వల్ల మన బాడీ అంతా కూడా ఒక శుద్ధి జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ టికెట్ చూపించి మన కోనేట్లో స్నానం చేసి అయితే రావాల్సి ఉంటుంది. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం టికెట్ కూడా అంగ ప్రదక్షిణకు సంబంధించినటువంటి టికెట్ని కూడా చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఆ కోనేరు దగ్గర కూడా రానివ్వరు, కొంచెం కలుషితమయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో అప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఏదైనా ఒక పౌచ్లో కానీ వాటర్ ప్రూఫ్లో కానీ మనం టికెట్ క్యారీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తడిచిన బట్టలతోటి మనం రావాలి కాబట్టి. సో నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడి నుంచి మనం నేరుగా శుభదం ఏదైతే పైకి వెళ్ళే మెట్లు ఉంటాయి కదండి, మనం దర్శనానికి ఏదైతే రెగ్యులర్గా 300 రూపీస్ దర్శనం ఇవన్నీ చేసుకునేటప్పుడు 300 దర్శనం ఇవన్నీ చేసుకునేటప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది కదండి, మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి శుభదం వైపు వెళ్తే అంటే మనకి ఇంకా బాగా చెప్పాలని అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి తోటి పాచికలాడేటువంటి ఒక విగ్రహం మనకి కొండపైన కనిపిస్తూ ఉంటుంది చెక్కింది. సో ఆ రూట్ మీదుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి అక్కడ వాళ్ళకి మనకి డైరెక్షన్ ఇచ్చేటువంటి పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడే ఉంటారు. వాళ్ళ డైరెక్షన్లో మనం వెళ్తే సరిపోతుందండి. అక్కడ ఎక్కడైతే లోపలికి వెళ్ళే క్యూ లైన్లోకి వెళ్ళే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లోపలికి వెళ్ళే దారి ఉంటుందో అక్కడే మనల్ని లేడీస్ని సపరేట్గా, జెంట్స్ని సపరేట్గా వాళ్ళు డివైడ్ అవ్వమంటారు. అక్కడి నుంచే క్యూ లైన్ సపరేట్గా వెళ్తూ ఉంటుంది. సో మనం అక్కడ తడిబట్టలు మనం ఒకవేళ మొబైల్ ఏమైనా క్యారీ చేస్తున్నాము, రూమ్లో ఎవరో లేరు, మనతో పాటు వచ్చిన వాళ్ళు మామూలు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే లేదు అనివార్యం మనం మొబైల్ క్యారీ చేయాలని అనుకుంటే అక్కడ ఫస్ట్ వాళ్ళు అక్కడ కాంప్లెక్స్ దగ్గర PAC 4 దగ్గర మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు ఫోన్ కూడా, దాంతో కూడా ఏమీ ప్రాబ్లం లేదు. చాలామంది ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఫోన్స్ అవి తీసుకెళ్ళచ్చా లేదా, లగేజ్ బ్యాగేజ్ ఏదైనా కొంచెం వాల్యుబుల్స్ ఉంటే రూమ్లో వదలలేం కదా, లేదా ఏంటి పరిస్థితి అని అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నో ప్రాబ్లం అండి. ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ తప్ప వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే వాళ్ళు నిషేధిస్తారో వాటిని మాత్రం వాళ్ళు ఎట్ ద ఫస్ట్ కౌంటర్లోనే వాళ్ళు వాటిని తీసుకుని మనకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఎలక్ట్రానిక్ డివైజెస్ క్యారీ చేసినా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ మనం బయటకు వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు దర్శనం అయిన తర్వాత లేడీస్ని సపరేట్గా, జెంట్స్ని సపరేట్గా అయితే అక్కడ వదలడం జరుగుతుంది. వదిలిన తర్వాత క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర మెయిన్ కౌంటర్ ఏదైతే ఉంటుందో అక్కడే సెక్యూరిటీకి మన ఒక భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే కనుక ఖచ్చితంగా 2 టికెట్లు ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వేరే చోట నుంచి స్కాన్ అవుతుంది, మనకి ఏ టికెట్కి ఆ టికెట్ ఇండివిజువల్ QR అయితే ఉంటుంది కాబట్టి
వాళ్ళకి వేరే చోట స్కాన్ చేస్తారు, మనకి వేరే చోట స్కాన్ చేస్తారు. అలా స్కాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే వెయిటింగ్ హాల్స్ ఉంటాయో ఆ వెయిటింగ్ హాల్స్లో అయితే కూర్చోబెట్టడం జరుగుతుంది. విడివిడిగా లేడీస్ని విడిగా, జెంట్స్ని విడిగా అయితే కూర్చోబెట్టడం జరుగుతుంది. తదనంతరం ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర 1 to 2 hours అయితే వెయిటింగ్ అయితే చేపిస్తారండి. 1 o'clock మనకి రిపోర్టింగ్ టైం ఇస్తారు కదా. రిపోర్టింగ్ టైం ఇచ్చిన తర్వాత 1 to 2 hours అయితే మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దగ్గర దగ్గర అంగ ప్రదక్షిణకు సంబంధించి 750 మందికి అయితే ఆ స్లాట్ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చిన తర్వాత అందరినీ ఒకేసారి వదలాలి కాబట్టి సో ఆ టైంలో అందరినీ ఒకసారి వదలడానికి వీలుగా అందరూ వచ్చిన తర్వాతే వాళ్ళు ఆ టైం ఉంటుంది. సుప్రభాతం టైము స్టార్ట్ అయ్యే కన్నా ముందరే మనల్ని వదలడం జరుగుతుంది. సో ఫస్ట్గా లేడీస్ని ఆ హాల్ నుంచి రిలీజ్ చేస్తారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక 10 to 10 minutes గ్యాప్లో జెంట్స్ని కూడా వదులుతారు. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక సెక్యూరిటీ చెక్ ఉంటుంది, మనది ఏదైనా బ్యాగేజ్ ఇటువంటి అయినా జనరల్ చెకప్ ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనల్ని లోపల సుప్రభాతం జరుగుతూ ఉంటుంది. అంగ ప్రదక్షిణకి టైంకి వెళ్తే మాత్రం లోపల వాళ్ళ యొక్క స్వామిని నిద్ర లేపేటటువంటి సుప్రభాతం కూడా మనం వినొచ్చు. అక్కడే సుప్రభాతం దర్శనానికి సంబంధించిన వాళ్ళు కూడా లోపలే ఉంటారు అప్పటికే. సో మనం అయితే బయట ఉంటాము. బయట ఉన్నప్పటికీ కూడా సుప్రభాతం జరుగుతూ ఉండగానే ఏదైతే మనం టెంపుల్లో దర్శనం చేసుకుని బయటికి టెంపుల్ నుంచి మెయిన్ టెంపుల్ నుంచి బంగారు వాకిల నుంచి బయటకు వస్తామో అక్కడి నుంచి మన అంగ ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి ఒక రౌండ్గా స్వామివారి హుండీ ఏదైతే ఉంటుందో పెద్ద హుండీ ఆ హుండీ వరకు అయితే మనం ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా లేడీస్ని సపరేట్గా జెంట్స్ని సపరేట్గా అయితే చేస్తారు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సపరేషన్ అయితే చూపెడతారు. సో అలాగా ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్తామండి. ఎక్కడైతే మనకి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాలు ఇస్తారో ఆ ప్రసాదం తీసుకుని మళ్ళీ చేతులే కడుక్కుంటాం కదమండి, వాష్ చేసుకుంటాం కదా. ఆ వాష్ చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ ఒక రౌండ్ తిప్పి ఈ పక్కకి ఎక్కడైతే వెండివాకిలి ధ్వజస్తంభం ఉంటుందో ధ్వజస్తంభం దగ్గరికి అయితే మనల్ని మళ్ళీ తీసుకుని వస్తారు. అప్పుడు ఈ లోపల మనం ఇవంతా ఈ రౌండ్ వేసి ఇవన్నీ వచ్చే లోపల సుప్రభాతానికి సంబంధించినటువంటి వాళ్ళు దర్శనం పూర్తి అవుతుంది వాళ్ళకి. సో అక్కడైనా వాళ్ళకి పూర్తి అవ్వలేదంటే కాసేపు మనల్ని ఒక 5 to 10 minutes అయితే మనల్ని వెయిటింగ్లో పెడతారు. ఈ లోపల సుప్రభాతానికి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత మనల్ని దర్శనానికి వదులుతారు. అయితే ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే మనం అంగప్రదక్షిణ దర్శనం కదా, తెల్లవారుజామున దర్శనం కదా, మనకి స్పెషల్గా ఉంటుంది, మనకి ఫస్ట్ గడప వరకు మనం వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. కాదండి, నార్మల్గా మనకి ఏదైతే దర్శనం ఉంటుందో 300 రూపీస్ దర్శనం కానీ వేరే దర్శనాలు ఏదైతే ఉంటాయో ఫ్రీ దర్శనం కానీ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే మనకి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే అంత రష్ అంత ఎక్కువ తోపులాట ఉండదు కాబట్టి మనకి దర్శనం ప్రశాంతంగా ఒక స్వామివారిని ఒక 5 నిమిషాలు అలా నిలబడి చూసేటటువంటి అవకాశం అయితే దొరుకుతుంది. సో ఇదండి ఓవరాల్గా అంగ ప్రదక్షిణకు సంబంధించినటువంటి విధానం ఎలాగా ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మొత్తం చెప్పానని అయితే అనుకుంటున్నాను. సింపుల్ అండి, ఏమీ లేదు. మీకు ఇచ్చిన రిపోర్టింగ్ టైం లోపల మీరు కోనేట్లో స్నానం చేసి అదే తడిబట్టలతోటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెళ్ళడం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వాళ్ళు లోపలికి వదులుతారు. అక్కడ వెయిటింగ్ హాల్లో కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చలికాలం అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా తప్పదు. మీరు ఏమైనా తర్వాత కప్పుకోవడానికి వేరే ఏమైనా కూడా తీసుకుని రావచ్చు, అవి కూడా అలౌ చేస్తారు. ఓన్లీ ఎలక్ట్రానిక్ డివైజెస్ని మాత్రమే వాళ్ళు అక్కడ తీసుకుని మళ్ళీ PSC 4లో తీసుకునే అవకాశం ఉంటుంది మనకి. అక్కడి నుంచి నేరుగా దర్శనానికి అయితే వెళ్ళచ్చు. ఇదండి టోటల్గా అంగ ప్రదక్షిణ దర్శనానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏంటనేది. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చేశారు. అందులో వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడి నుంచి ఎవరో వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కోనేట్లో స్నానం చేయించి మళ్ళీ మనల్ని ఇక్కడ తీసుకొస్తారు. ఎవరిని స్నానాలు చేయించరండి, మనమే తడిబట్టలతోటి కోనేట్లోనే స్నానం చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే కోనేట్లో స్నానం చేసే అవకాశం అదృష్టం అందరికీ దొరకదు. కేవలం ఈ దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేస్తుండండి. ఎక్కడో తడిబట్టలతోటి ట్యాప్ల కింద చేసిన ఆ ఫలితం పుణ్య ఫలితం మనకు దక్కదు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని అన్నిటిని పరిగణలోకి తీసుకోండి. సో ఈ అంగప్రదక్షిణ దర్శనానికి సంబంధించి మీకు క్లారిటీగా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు. నేను ఎప్పుడైనా కూడా మీకు ఆన్సర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ తిరుమలలో జరిగేటటువంటి అంగ ప్రదక్షిణ దర్శనంకి సంబంధించినటువంటి విశేషాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.